ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ వందనాలు. మరొక దినాన్ని, శ్రేష్ఠ దినాన్ని ప్రభు వారు మనకు అనుగ్రహించినందుకు దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవ జనాంగమా, ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 103వ కీర్తన 5వ చరణం. పక్షిరాజు యవనము వలె నీ యవనము కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పక్షిరాజు యవనము ఎలాగైతే కొత్తదవుతుందో అలాగా మన యవనమును కూడా క్రొత్తదిగా మేలుతో తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. పక్షిరాజు యొక్క యవనము ఎలా క్రొత్తదవుతుంది? పక్షిరాజు ముసలిదైనప్పుడు దాని ముక్కు వంకర పోతుంది, దాని రెక్కలు బరువైపోయి ఎగరలేవు. అదేం చేస్తుందంటే, కింద ఉన్నప్పుడు అనేక చిన్న చిన్న పక్షులు వచ్చి కూడా దాన్ని వెక్కిరిస్తాయి, అవహేళన చేస్తాయి. కాబట్టి అది మొట్టమొదటిగా ఎత్తైనటువంటి కొండ మీదకి అది వెళుతుంది, అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. తర్వాత దాని బరువైనటువంటి రెక్కలు, ఈకలను ఒక్కొక్కటిగా అది పెరిగేసుకుంటుంది. ఎంతో బాధకరమైన ప్రాసెస్ గుండా వెళ్ళవలసినటువంటి స్థితి అది భయంకరమైన. తన రెక్కలను, తన ఈకలను పీకేసుకుని పెరికేసుకొని రక్తమంతా కారుతున్న అలాగ పెరికేసుకుంటుంది. తర్వాత దాని వంకరైపోయిన ముక్కు, అలాగ వంకరైపోయిన ముక్కుతో అది బ్రతకలేదు. దమ్ము ఆడదు, శ్వాస ఆడదు. అదేం చేస్తుందంటే దాని ముక్కును బండకేసి కొట్టుకుంటుంది. అలాగ బండకేసి కొట్టుకొని దాని ముక్కును విర్రగొట్టుకుంటుంది. అది అలాగ విరిగిన ముక్కుతో పెరికివేయబడినటువంటి ఈకలు లేనటువంటి ఆ స్థితిలో అది ఆ కొండ మీద లాగా బ్రతుకుతుంది. ఆల్మోస్ట్ ఇక చనిపోయే స్థితి అది. కానీ విషయం ఏంటి తెలుసా? ఒక 15-20 రోజుల తర్వాత మరలా దానికి కొత్త ఈకలు మొలవడం ప్రారంభించబడతాయి. ప్రైజ్ ది లార్డ్. కొత్త ముక్కు దానికి పెరగడం ప్రారంభించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. పాతదంతా పెరికేసుకున్న తర్వాత క్రొత్తది మరల ప్రారంభించబడుతుంది. మరలా యవన కాలంలో ఎలాగైతే దాని రెక్కలు ఉండేవో అలాగ బలమైన రెక్కలుగా మరలా తన రెక్కలు మార్చబడతాయి. యవన కాలంలో ఎలాగైతే తన ముక్కు పొడవుగా ఉండి శ్వాసించడానికి ఎంతో వీలుగా ఉంటుందో అంతే వీలుగా మరలా నూతనమైన ముక్కు దానికి మొలుస్తుంది. ఇది ఒక ప్రాసెస్. పక్షిరాజుకు ఉన్నటువంటి ప్రాసెస్ ఇదంతా కూడా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అంటారు, పక్షిరాజు యవనం వలె మన యవనమును నూతన పరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటి యవనం నూతన పరచడం అంటే ఏంటి? ముసలివారం కాదా? కాదు. ఇక్కడ మాట్లాడేది యవనం అనగా యవన కాలం ఎంతైతే బలము, శక్తి, సామర్థ్యం ఉన్నదో చనిపోయేంత వరకు కూడా అదే శక్తి సామర్థ్యాలు దేవుని మీద మనకున్నటువంటి భక్తిని ఆయన పెంపొందిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మోషే చూడండి, 120 సంవత్సరాల వయసులో కూడా కొండలెక్కగలిగారు. అతని యొక్క కాళ్ళలో గుజ్జు బలమైన గుజ్జుగా ఉంది కదా. ప్రైజ్ ది లార్డ్. అలాగ ప్రభు మనల్ని కూడా బలపరుస్తాడు. ఇంకా ఎక్కువగా ఉపవాసం ఉండడానికి, ఇంకెక్కువగా భక్తి చేయడానికి, ఇంకెక్కువగా దేవుని సహవాసములు మనం ముందుకు వెళ్ళడానికి దేవుడు మనల్ని నూతన పరుస్తాడు, మెరుగుపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో మనము నూతన పరచబడాలి.
మొదట ఉన్నటువంటి భక్తి, మొదట ఉన్నటువంటి వైరాగ్యము, మొదట ఉన్నటువంటి ప్రార్థన జీవితము దినదినము తగ్గిపోతూ వస్తుంది. యేసు ప్రభు నమ్ముకున్న నూతన దినాల్లో ఎంతైతే పోరాటం ఉన్నదో ఇప్పుడు అంత పోరాటం ఉన్నదా? లేదు. అప్పుడు ఎడతెగక ప్రార్థించేవాడివి, ఎడతెగక ప్రార్థించే దానివి ఇప్పుడు అంత ప్రార్థిస్తున్నావా? ఏమవుతుంది? పక్షిరాజు ఎలాగైతే ఇది ముసలిదైపోతుందో మన భక్తిలో కూడా మనం ముసలివారం అయిపోతున్నాం. చేద్దాంలే చూద్దాంలే అన్నట్టుగా నిర్లక్ష్యపు ధోరణిలోనికి మనం వెళ్ళిపోతున్నామండి. ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. అది ఎన్నటికీ మంచిది కాదు. నీ అంతలు నీవే నిన్ను అడ్డగిస్తున్న వాటన్నిటిని పెరికి వేసుకోవాలి. దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సహవాసంలో ఉండకుండా ఏవైతే నీకు భారముగా ఉన్నాయో ఈ ఉదయకాలం వాటన్నిటిని నీవే పెరికి వేసుకోవాలి. పక్షిరాజు తన ఈకను పెరికి వేసుకున్నట్లుగా, పక్షిరాజు తన మొక్కును బండకేసి కొట్టినట్లుగా దేవుని సన్నిధికి రాకుండా, దేవునితో సహవాసం చేయకుండా, ప్రార్థించకుండా, ఉపవసించకుండా, భక్తిగా జీవించకుండా, పరిశుద్ధంగా జీవించకుండా ఏదైతే నేను అడ్డగిస్తుందో యేసు నామములో దాన్ని బండకేసి పగలగొట్టాలి, దాన్ని పెరికి వేసేయాలి. నువ్వు అనుకుంటావు దాన్ని తీసేస్తే నేను నా బ్రతికేంటి? దేవుని కంటే ఏది ఎక్కువ కాదు. మరలా నూతనమైన బలము దేవుడు నీకు ఇస్తాడు, నూతనమైన శక్తిని దేవుడు నీకు ఇస్తాడు, నూతనమైన అభిషేకమును దేవుడు నీకు ఇస్తాడు, నూతనమైన ఆత్మ వరముల చేత దేవుడు నేను నింపి బలమైన సాధనంగా దేవుడు వాడుకుంటాడు. ఉదయ కాలం నీ మనస్సును సిద్ధపరచుకోవాలి, నీ ఆత్మను సిద్ధపరచుకోవాలి. పక్షిరాజు ఏ విధంగా తనంతట తానే ఒక నూతనమైన శక్తిని పొందుకుంటుందో నీవు, నేను, మనమందరం కూడా నూతనమైన బలం పొందాలి. యెషయా గ్రంథములో ఉంది కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలం పొందుతారు. పక్షిరాజు ఏ విధంగా అయితే నూతనమైన బలమును పొందుకుంటున్నాం, ఈ ఉదయకాలం మనము కూడా నూతనమైన బలం పొందుకొని దేవుని సన్నిధిలో ఆకాశ విశాలములు మనం ఎగురుదముగాక. ప్రైజ్ ది లార్డ్. నూతనమైన బలం మనకు కావాలి, నూతనమైన శక్తి మనకు కావాలి, నూతనమైన అభిషేకం మనకు కావాలి, నూతనమైన వైరాగ్యం మనకు కావాలి, నూతనమైన మంట పోరాటం మనలో పుట్టాలి. ఈ ఉదయకాలం అట్టి పోరాటము చేత నింపబడుదుము గాక, అట్టి బలము చేత నింపబడుదుము గాక. అడుగుదామా ప్రభువుని, ప్రభువా నీ శక్తితో నింపండి, నీ బలముతో నింపండి, నీ ఆత్మ కార్యములు నాలో జరిగించండి. ప్రభు సన్నిధిలో మనం అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, కృపగల దేవా నీకు వందనాలు. మరొక దినాన్ని, శ్రేష్ఠ దినాన్ని మాకు ఇచ్చారు, మీకు వందనాలు. అవును తండ్రి, పక్షిరాజు యవనం వలె మా యవనమును క్రొత్తదిగా మీరు చేయండి. అవును తండ్రి, పక్షిరాజు అది ముసలిదైనప్పుడు తనకు తానే గాయపరుచుకొని, తన ఈకను పెరికేసుకొని, తన ముక్కును ఇదిగో బండకు వేసి కొట్టి, మరలా అది దాచబడి, మరలా అది నూతనమైన బలమును పొందుకుంటుంది. ఎప్పటి వలె మరలా అది ఆకాశ విశాలములో విహరిస్తుంది నాయన. నూతనమైన రెక్కలతో, నూతనమైన ముక్కుతో అది ఆకాశములో, విశాలమైన ఆకాశంలో అది విహరిస్తుంది. అవును తండ్రి, మేము కూడా తండ్రి నూతనమైన బలమును పొందుకోవాలి. దినములు గడుస్తున్న కొద్దీ మాలో ఉన్న భక్తి చల్లారిపోతుంది, మాలో ఉన్న పోరాటం చల్లారిపోతుంది, మాలో ఉన్న అభిషేకం చల్లారిపోతుంది. నాయనానికి స్తుతి కలుగును గాక. అయ్యా తండ్రి, వాళ్ళు మరలా నూతన బలాన్ని పుట్టించండి, నూతనమైన మంటను పుట్టించండి, పోరాటమును పుట్టించండి. దినము బలము పొందుకొని నీలో అయా గొప్ప సాధనముల వల్ల బాడబడినట్లుగా మీ సహాయము దయచేయి. యేసు శక్తి కలిగిన తండ్రి, ప్రభావము కలిగిన నామములో ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారందరినీ మీరు ముట్టి బలపరిచి స్వస్థపరిచి సమాధానమును, నెమ్మదిని దయచేయమని యేసు శక్తి కలిగిన ప్రభావము కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల నిండారులుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.